ఇక ఇదే సమస్యపై మనతో విశ్లేషించడానికి మరిన్ని విషయాలు మనకి తెలియపరచడానికి ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, ముఖ్యంగా చెప్పండి, ఈ అశ్లీల వెబ్సైట్స్ తాజాగా కేంద్రం ఒక 25 వెబ్సైట్లను కూడా బ్యాన్ చేసింది. అయితే 2015 నుంచి మనం తీసుకుంటే 2015లో చాలా భారీగా దగ్గర 1000 వెబ్సైట్లను బ్యాన్ చేసింది. ఆ తర్వాత 2018లో కూడా ఒక 40-50 సైట్లను బ్యాన్ చేసింది. అయితే ఇది ఒక పర్వంగా సాగుతూ వస్తుంది సార్. అయినప్పటికీ కూడా దీనికి పూర్తి స్థాయిలో ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాం, ముఖ్యంగా మన సమాజానికి సంబంధించినంత వరకు? దీంట్లో చాలా మంది పైకి మేధావుల్లా కనబడే వాళ్ళు చేసేటువంటి వాదనే పెద్ద సమస్య. ఎందుకంటే ఈ మొదటి నుంచి కూడా మన దగ్గర ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, తర్వాత క్రియేటివ్ ఫ్రీడమ్ అనేటువంటి పదాలు వాడేవాళ్ళు కొందరు ఉంటారు. మిగతా వాళ్ళకి ఇవన్నీ అర్థం కారు, మీరు అమాయకులు, మీరంతా అజ్ఞానులు. క్రియేటివ్ ఫ్రీడమ్ అంటే ఏంటి మీకు తెలియదు. కనుక క్రియేటివ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు కొంత కంటెంట్ తయారు చేస్తుంటారు. కనుక దాన్ని మీరు కళను మీరు నిషేధించవద్దు, కళను మీరు ఇచ్చేయాలి, సన్మానించాలి, కళను ఆహ్వానించాలి, కళను పెంచి పోషించాలి. కనుక క్రియేటివ్ ఆర్టిస్టులను మీరు దెబ్బతీయొద్దు. ఇలాంటి ఒక వింతైనటువంటి వాదనతో ఈ ముసుగులో కొందరు ఈ అశ్లీలమైనటువంటి కంటెంట్ను బలవంతంగా మన అందరితో చూపిస్తున్నారు, మన పిల్లలకు చూపిస్తున్నారు. మన ముందు అంటే ఆ విధంగా చట్టంలో ఉన్న లొసుగులను కూడా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఆ విధంగా కోర్టు ముందు కూడా వాదిస్తున్నారు అనేక సార్లు. అలా మనతో మెల్లమెల్లగా ఈ విషయాన్ని కొద్దిగా తినిపిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ఒక 1000 ఉదాహరణకు 1000 వెబ్సైట్లు ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోయినాయి గతంలో, 2015లో. ఎందుకంటే అవుట్ రైట్ గా అవి పోర్న్ అని, అవి చాలా డర్టీగా ఉన్నటువంటి సెక్షువల్ ఇవి అని చెప్పేసి, వీడియోస్ అని చెప్పేసి బ్యాన్ చేశారు. దాంట్లో డిస్ప్యూట్ లేదు ఎవరికి కూడా. కానీ ఈ అశ్లీలాన్ని శృంగారాన్ని మిక్స్ చేసి, శృంగారం అనే అశ్లీలాన్ని మార్కెటింగ్ చేసే వాళ్ళు కొందరు ఉన్నారు. చాలా చీప్ గా డబ్బు సంపాదించేటువంటి పని. దానికి కళ అనేటువంటి ఒక రంగు కలిపి కళలను పోషించండి, కళలను మీరు ఇచ్చేయకండి, ముఖ్యంగా ఈ క్రియేటివ్ కళలను మీరు ఇచ్చేయకండి అని చెప్పేసి అశ్లీలాన్ని పోషించేటువంటి వాళ్ళు దాని అశ్లీలను, అసభ్యతను అన్నిటిని కూడా కళారూపంలో ప్రదర్శించడం. ఈ విధంగా ఏంటంటే అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు మార్కెట్ చేసుకునే వాళ్ళు అశ్లీలాన్ని మార్కెట్ చేసుకుని జుగుత్సాకరమైనటువంటి విషయాన్ని కూడా కళారూపంలో మార్కెట్ చేసుకునే వాళ్ళు. పాపం చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు, ఏమి తెలియక. సార్ మురళీ మనోహర్ గారు, రైట్. మురళీ మనోహర్ గారు యాక్చువల్గా కనెక్షన్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. అయినప్పటికీ కూడా పోర్న్ వీక్షణ ప్రభావం అనేది పిల్లల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రస్తుతానికైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలకి దారితీస్తుందని సైక్రియాటిస్టులు కూడా ఈ మధ్య మరింత ఆందోళన పరిస్థితులు కూడా వెళ్ళబుచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారి యొక్క మనస్సుల్ని కలుషితం చేస్తూ అనేక రకాలైనటువంటి నేర ప్రవృత్తికి కూడా ఈ యొక్క పోర్న్ వీడియోస్ అనేవి ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే విచ్చలవిడిగా ఇవి విశృంఖలంగా ఒక రకంగా గవర్నమెంట్ బ్యాన్ చేసినప్పటికీ కూడా మరొక రకంగా మరొక అడ్డదారుల్లో కూడా ఈ పార్న్ అనేది విశృంఖలంగా విస్తరిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు VPNలు అందుబాటులోకి వచ్చేసాయి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ అనేవి. సో వీటన్నింటి ద్వారా కూడా యువత అనేది దీన్ని ఎలాగైనా చూడాలి, దీని ద్వారా మరింత ఉత్తేజితం కావాలి అనేటటువంటి ఒక పెడదారి పడుతోంది అని చెప్పి వాదనలు అరే ఖచ్చితంగా వస్తున్నాయి, అది మన కళ్ళ ముందు కనిపిస్తోంది కూడా. దీనివల్ల నేర ప్రవృత్తి కూడా మరింత పెరిగిపోతుంది అని చెప్పి మనకి తెలుస్తుంది. ఆయన సరే, మళ్ళీ మన గెస్ట్ మురళీ మనోహర్ గారు లైన్లోకి వచ్చారు. మురళీ మనోహర్ గారు, అదే అండి, చిన్నపిల్లల యొక్క బ్రెయిన్స్ ను కలుషితం చేసేసి ఇప్పటికే మా పిల్లలు చదువులు మానేశారండి. ఇళ్లలో పిల్లలు ఇంటర్నెట్ అనేది ఏందండి, ఇంటర్నెట్ ఆట బొమ్మలు లాంటిది. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది చిన్న పిల్లవాడికి అందుబాటులో ఉంది. తల్లిదండ్రుల చేతిలో మొబైల్ ను తీసుకుంటే అందులో ఇంటర్నెట్ ఉంది. ఇంటర్నెట్ అన్నా అశ్లీలం అన్నా ఒకటే. దెర్ ఈస్ నో అదర్ మీనింగ్. ఇంటర్నెట్ ఉంది అంటే అశ్లీలం చేతిలో ఉన్నట్టే లెక్క.
మీరు ఈ మధ్యన క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది, మహిళల పైన విపరీతంగా దాడులు కరెక్ట్ జరుగుతున్నాయి. కరెక్ట్ ఈ ఇంట్లో ఆ అన్న చెల్లెళ్ళు సంబంధాలు చెడిపోతున్నాయి. బిడ్డ తండ్రి తేడాలు లేకుండా పోయినాయి. సార్ పశువులు లాంటి ఒక ప్రవృత్తి మనుషుల్లో కనపడతా ఉంది. అన్నిటికీ మూలం ఏంటంటే ఈ అశ్లీలం భయంకరమైనటువంటి అశ్లీలం. అది కూడా అనేక పద్ధతుల్లో జరిగేటువంటి అశ్లీలాన్ని చూసినటువంటి వాడు మెదడు చెడిపోయేసి, ఇది డ్రగ్ లాంటిదే అండి, డ్రగ్ అడిక్షన్ లాంటిదే. సార్ చాలా ప్రమాదమైన డ్రగ్ అడిక్ట్ అయితే వాడు కింద పడిపోతాడు, వాడు అనారోగ్యం పాలవుతాడు. కానీ వీడి మెదడు ఎమోషనల్ అయిపోయి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇంట్లో అమ్మ చెల్లి పెళ్ళాం అనేటువంటి తేడా లేనటువంటి ఒక పశు ప్రవృత్తి వీడి లోపల వచ్చేస్తుంది కదా. ఈవెన్ మహిళల్లో కూడా వచ్చేసింది కదా. ఎంతమంది మహిళలు ఈరోజు భర్తలను చంపేస్తున్నారు పరాయి వాడితో సంబంధాల కారణంగా. ఆశ్చర్యపోతాము, ఇదేంటి భారతదేశంలో ఇలా జరుగుతుంది? ఆ మహిళలు అక్రమ సంబంధాలతో భర్తలను చంపేటువంటి ఎందుకు ఈ వైపరీత్యం? ఇవన్నిటికి కూడా మూలం ఈ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నాయి, ఈజీగా అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మురళీ మనోహర్ గారు, ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కూడా గత కొంతకాలం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఆడవాళ్ళు కూడా తమ భర్తలపైనే పైశాచికత్వానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ రకంగా ఇల్లిసిట్ రిలేషన్స్ కూడా మరోవైపు నుంచి చూస్తే పెరిగిపోతూ ఉన్నాయి. సో వీటన్నింటికీ మరి వీటి ప్రభావం లేదంటారా? వీటి ప్రభావమే ఉంది. మీరు ఈ మధ్యన జరిగినటువంటిది, ఇప్పుడు ఈ బ్యాన్ చేసిన వాటిలో ఉల్లు అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉందండి. అది మీరు అది కానీ చూసినట్టే ఇది సాఫ్ట్ పోర్న్ అంటేనే అశ్లీలం. మరి సాఫ్ట్నెస్ ఏముంటుంది దాంట్లో, హార్డ్నెస్ ఏముంటదండి? నాకు అర్థం కాదు. స్వరా భాస్కర్ అనే ఒక మేధావి, వీళ్ళంతా ఈ లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ ఈ దేశంలో, ఇలాంటి వాళ్ళంతా ఈ స్వరా భాస్కర్ లేకపోతే ఈ ఖాన్లు వీళ్ళే పోరాడి ఈ ప్లాట్ఫామ్స్ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఉల్లు బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే అన్ని ఉల్లే కాదు, అన్ని ఇప్పుడు బ్యాన్ అయిన బిగ్ షాట్స్ కానీ, బూమెక్స్ కానీ, ఇవన్నీ బుల్ కానీ 24 ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఇండైరెక్ట్ గా అశ్లీలాన్ని మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. దొరికిపోయారు వీళ్ళంతా కూడా. అవునండి, దొరికాకనే ఇప్పుడు మన ముందు ఈరోజు బ్యాన్ ఆర్డర్ వచ్చేసింది. ఎప్పుడో కావాల్సింది, లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కూడా ఇది మన దగ్గర ప్రదర్శింపబడ్డది. చాలా మంది పిల్లలు తప్పుదారి పట్టారు ఇప్పటికే.